బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఇక హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, మల్కాజ్గిరి, సూర్యాపేట జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ యామిని. తెలంగాణ వ్యాప్తంగా అదే చూసినట్లయితే వర్షాలు పూర్తి స్థాయిలోని గతంలోకి పోల్చుకున్నట్లయితే ఇప్పుడు కొంత మేరకు పెద్ద ఎత్తున పడ్డాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వర్షాలు అధిక పడటంతో ఒక్కసారిగా రైతులు, తెలంగాణ రైతులు కాకుండా తెలంగాణ వ్యాప్తంగాను ఒక్కసారిగా రైతులు వ్యవసాయ సంబంధించినటువంటి పనుల మీద నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఇదే సంబంధించిన విషయంలో కూడా చూసినట్లయితే గతంలో పర్సెంటేజ్ చూసినట్లయితే నేటికి ఇప్పటి వరకు వర్ష శాతము 27% ఎక్కువ నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి అనుగుణంగా ఏదైతే సాగు చేసినటువంటి భూమి 15 లక్షల ఎకరాలకు సంబంధించి వివిధ ప్రాంతాలలో ప్రాజెక్టుల కింద నీరు వచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే గతంలో ఇచ్చిన నీటి కంటే ఈసారి కొంత ఎక్కువగా రిలీజ్ చేసే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చూసినట్లయితే గత వర్షపాతానికి నమోదైన దానికంటే ఈసారి కూడా వరి పంట ఎక్కువ వేసుకునే పరిస్థితి ఉంది. ఇక మెట్ట పంట చూసినట్లయితే హెక్టార్లో 15 లక్షల హెక్టార్లో గతంలో చేసినటువంటి దానికంటే ఈసారి పెద్ద ఎత్తున కొంచెం మెట్ట పంట వేస్తున్నట్టు కూడా వ్యవసాయ అధికారులు ఇప్పటికే ధృవీకరించినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే ఈసారి ఈ పెద్ద ఎత్తున వ్యవసాయానికి ఒక అభివృద్ధి పెద్ద ఎత్తున దోహదపడుతుంది అనేది కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి వర్ష శాతానికి సంబంధించినటువంటి వివరాలు.